ఒక సిస్టమ్స్ భవిష్యత్తు కోసం మనం పనిచేస్తాం. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు ఉంటాయి. తర్వాత వచ్చే వ్యక్తి కూడా మంచి వ్యక్తి వస్తే కంటిన్యూ చేస్తారు. ఆయన అసమర్థుడైతే కంటిన్యూ చేయలేరు. అదే డెమోక్రసీలో 2 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మన పాలసీల వల్ల డెమోక్రసీలో ఒక మంచి జరగడం. మీరు చూస్తే 1900 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 91 వరకు కాంగ్రెస్ పార్టీ ఒకటి అధికారంలో ఉంది. కానీ 91 వరకు అధికారంలో ఉన్నారు, కానీ ఎక్కడ గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదు, సంపద లేదు. కారణం ఏంటంటే వాళ్ళు అవలంబించిన ఎకనామిక్ పాలసీ. మనం మిక్స్డ్ ఎకానమీ కింద, ఏదైతే సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ కింద మనం పోయాం. దానివల్ల సమర్థత పెరగలేదు. 91లో పివి నరసింహరావు వచ్చిన తర్వాత బంగారు కూడా కుదువబెట్టే పరిస్థితి వచ్చి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకుండా ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆర్థిక సంస్కరణలకి స్టార్ట్ చేశాడు. ఆయన మాట్లాడలేదు, కానీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఆయన మైనారిటీ గవర్నమెంటు, తర్వాత యుఎఫ్ మైనారిటీ గవర్నమెంటు, తర్వాత ఎన్డీఏ మైనారిటీ కోయలేషన్ గవర్నమెంటు, తర్వాత మీకు యూపీఏ కోయలేషన్ గవర్నమెంట్. కానీ గ్రోత్ రేట్ బాగా పెరిగింది, సంపద బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గుర్తిస్తున్నారు. అంటే మీరు అవలంబించిన పాలసీస్ ఇంపార్టెంట్, అవి వచ్చాయి. కానీ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. పేదరికం, ధనిక వర్గం విపరీతంగా డబ్బులున్నాడు, బాగా డబ్బులు వచ్చేసాయి. పేదవాడు నిరుపేదవుతున్నాడు, ధరలు పెరిగిపోతున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది ఎవరు సెట్ చేయాలి? మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరైతే అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేయాలి.